ఎండ తగలకుండా పెరిగిన వృక్షం లేదు, గుండె పగలకుండా ఎదిగిన మానవుడు లేడు. సంపద సృష్టి ఒక్క రోజుల్లో అయ్యే పని కాదు. దానికి ఓపిక, క్రమశిక్షణ అవసరం. కొన్ని పనులు విజయవంతంగా చెయ్యాలంటే కొంత సమయం, శ్రమ, ప్రణాళిక అవసరం. వెంటనే కావాలనుకుంటే జరగవు. ఒక బిడ్డను కనాలంటే 9 నెలలు పడుతుందని 9 మందిని ఒకే నెలలో కనలేదు కదా. అదృష్టం అంటే ధనం, వస్తువులు ఉండడం మాత్రమే కాదు. చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అవసరానికి ఆదుకునే ఆప్తులను కలిగి ఉండడమే అసలైన అదృష్టం. ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకు. నువ్వు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు ఏవీ శాశ్వతం కావని గుర్తుంచుకో. ప్రశాంతమైన హృదయంతో జీవించు. ఏకాగ్రత, ప్రతి నిమిషం కొత్తగా ఆలోచించడం, జ్ఞానంతో ఉండటం ఇలాంటివన్నీ సృజనాత్మకతలో భాగంగా ఉంటాయి. భారాన్ని తలిచి బాధపడకు. ఈ ప్రపంచాన్ని మోసే భూమి ఉన్నది నీ కాళ్ళ కిందే అని మర్చిపోకు. నీతులు శుతిమెత్తగా ఉంటాయి, నిజాలు మాత్రం సుత్తిపోటులా ఉంటాయి. మనిషికి ఉపయోగపడని ఎంత మేధాశక్తి అయినా కాలగర్భంలోనే కలిసిపోతుంది. మనుషులు ఏర్పడిన బంధం మనసు మారే వరకు మాత్రమే ఉంటుంది, కానీ మనసులో ఏర్పడిన బంధం మట్టిలో కలిసిపోయే వరకు ఉంటుంది. రాబందులు, కాకులు శవాన్ని మాత్రమే పొడుచుకు తింటాయి, కానీ కొన్ని నరరూప రాబందులు బ్రతికి ఉండగానే మాటలతో పొడుచుకు తింటాయి. సంతోషంగా ఉండడం చాలా సహజం, కానీ సహజంగా ఉండడం చాలా కష్టం. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. కళ్ళతో చూసేది ఒక్కొక్కసారి నిజం కాకపోవచ్చు. ప్రతి చిరునవ్వు వెనుక సంతోషం ఉందని భ్రమపడకు. ఎవరికి తెలుసు, ఆ చిరునవ్వు వెనుక భరించలేని బాధ ఉండొచ్చు, ఆ మనుషులు మర్చిపోలేని జ్ఞాపకం ఉండొచ్చు. గుర్తుపెట్టుకో. తేలిక మనస్తత్వం గల వ్యక్తులు అదృష్టాన్ని, పరిస్థితులను నమ్ముకుంటారు. దృఢమైన వారు కృషిని, ఫలితాన్ని నమ్ముకుంటారు. సీతకొక చిలుక 14 రోజులు మాత్రమే జీవిస్తుంది, కానీ అందరికీ సంతోషాన్ని పంచుతూ హాయిగా జీవిస్తుంది. జీవితం చాలా చిన్నది, ఏది శాశ్వతం కాదు. అందుకే అందరికీ ఆనందాన్ని పంచుతూ సంతోషంగా జీవించండి. మెరుగైన జీవితం కావాలంటే నీ ఆవేశం నీపై ఉండాలి, నీ చేతగనితనంపై ఉండాలి, నీ బద్ధకంపై ఉండాలి, నీ జీవన శైలిపై ఉండాలి. అప్పుడే నీలోని లోపాలు సరిచేసుకుంటావు. ఇష్టమైన వాళ్ళ నుంచి ప్రతిరోజు ఉదయాన్నే ఒక ఆత్మీయ పలకరింపు చెప్పలేనంత సంతోషం ఇస్తుంది. డబ్బు అంటేనే అంకెలు, అంకెలకు అంతమంటూ ఉండదు. నీవు సంతోషాన్ని డబ్బులో చూడాలనుకుంటే దానికి అంతముండదు. బురదలో ఉన్నప్పటికీ కలవలు పవిత్రమైనవి. విషపు తేనె తీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. జీవిస్తున్న స్థలాన్ని, అలాగే చుట్టూ ఉన్న జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకండి. అన్ని పాములు విషపూరితము కాకపోయినా పాములన్నీ ఒకేలా కనబడతాయి. అలానే మనుషులందరూ ఒకలా కనబడ్డా వారిలో విషం కక్కే వాళ్ళు ఉంటారు. ఎన్ని నీళ్లు పోసినా ఎడారిలో మొక్కలు పెంచలేము. ఎంత సేవ చేసినా తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీర్చలేము. మనం మాట్లాడితే గాని మాట్లాడని బంధాలను వదిలేయడమే ఉత్తమం. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం. సంపాదించడం అంటే కేవలం డబ్బునే కాదు, మనుషుల్ని, విలువల్ని, కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వాళ్ళని, ఆపదలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునే వాళ్ళని, బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపే వారిని, మన కోపాన్ని అర్థం చేసుకునే వారిని సంపాదించడం.
భగవంతుడు ఈ పుట్టుక మనకు ఇచ్చింది మనకి నచ్చినట్లు బ్రతకమని, పక్కవాడి మెప్పు కోసం బ్రతకమని కాదు. జనం దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడు చెడ్డవాడే, చెడు చెప్పినవాడు ఎప్పుడు మంచోడే. ఎలాగంటే కాటు వేసే పాముకి పాలు పోస్తారు, కాని మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు. మన జీవితం గాలిపటం లాంటిది. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా దానిని నియంత్రించే సూత్రం మాత్రం మన చేతిలోనే ఉంటుంది. ఒక స్త్రీ ఒక తాగుబోతు వాడితో బ్రతకవచ్చు, ఓ తిరుగుబోతు వాడితో బ్రతకవచ్చు, ఓ పని చేతగాని వాడితో బ్రతకవచ్చు, ఓ కసాయి వాడితో కూడా బ్రతకవచ్చు. కాని అనుమానించే వాడితో బ్రతకడం అంటే దినదిన గండం నూరేళ్ల ఆయుష్ లాంటిదే. మనసు ఎప్పుడు పాలలా ఉండాలి, నీళ్లలా కాదు. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినా తన రంగుని కోల్పోదు, కాని నీళ్లలో కొన్ని పాలు పోసినా తన రంగుని కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు, మన మనసు మారకూడదు. భయం తనను రోజు ఇబ్బంది పెడుతుంది. అది ఎక్కడున్నా పట్టుకొని దాన్ని వెళ్ళగొట్టాలని ఒక వ్యక్తి వెతుకుతూ కూర్చున్నాడు. అన్ని చోట్ల వెతికాడు, అతని మనసులో తప్ప. ఎవరికైనా సరే మన మాటలతో సమస్య అయితే మౌనంగా ఉండడం మంచిది, మనతోని సమస్య అయితే దూరంగా ఉండటం మంచిది, మన బంధంతో సమస్య అయితే విడిపోవడం మంచిది. మీ భార్య ఇతర పురుషుడితో మిమ్మల్ని పోలుస్తుంది అంటే మీరు అతనిలా అవ్వాలని కోరుకుంటుంది, లేకపోతే అతన్ని మీలో చూస్తుంది అని అర్థం. నటన ముందు నిజాయితీ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది, కానీ నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది. పైకి దీవెనలు, లోపల శాపనార్థాలు. పైకి ప్రేమ, లోపల ద్వేషం. పైకి మనిషత్వం, లోపల రాక్షసత్వం. పైకి నిజాయితీ, లోపల నటన. ఇదే నేటి మనిషి నైజం. జీవితంలో పగలు రాత్రి ఎలాగో ఒడిదొడుకులు కూడా అంతే సహజం. మంచి జరిగినప్పుడు ఆనందించు, కష్టం ఎదురైనప్పుడు ఆలోచించు. ఈ సమాజంలో సహాయపడే వారి కంటే జాలిపడి తప్పుకునే వారే ఎక్కువ. గొప్పతనం అంటే ఏదో సాధించడం, సంపాదించడం కాదు. మన మాటల వల్ల కాని చేతల వల్ల కాని ఎవరిని హింసించకుండా బ్రతకగలిగితే మనం గొప్ప వాళ్ళమే. నీతో అవసరం లేకుండా నిన్ను ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి. నీతో అవసరం లేకుండా నిన్ను ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి. ఈ రోజు మీరు మీ తల్లిదండ్రులను చూసే తీరును బట్టి రేపటి రోజు మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారు. స్నేహం అంటే భుజం మీద చెయ్యి వేసి నడవడం కాదు, నీకెన్ని కష్టాలు వచ్చినా నీ వెనుకనే నేనున్నా అని భుజం తట్టి చెప్పడం. నిగ్రహం లేని వానికి వివేకం ఉండదు, యుక్తుడు కాని వానికి ధ్యానం కూడా కుదరదు, ధ్యానం లేని వాడికి శాంతి లేదు, శాంతి లేని వారికి సుఖం దొరకదు.